వెంకటగిరి అనే గ్రామంలో విష్ణు శర్మ అనే వ్యక్తి ఉండేవాడు. విష్ణు శర్మ జాతకాలు చెబుతూ జీవించేవాడు. పుట్టబోయేది ఆడబిడ్డో మగబిడ్డో ఖచ్చితంగా చెప్పగలడని చాలా పేరు సంపాదించుకుంటాడు. దాంతో వారికి ఏ సంతానం కలుగుతుందో తెలుసుకోవాలనే కుతూహలంతో వారి గ్రామం నుండే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా చాలా జనం వచ్చేవారు. ఇలా జరుగుతుండగా కొద్ది రోజులకు విష్ణు శర్మ భార్య అయిన కళావతి గర్భవతి అవుతుంది. చాలా కాలం తరువాత తమకు సంతానం కలుగుతుందని వారిద్దరూ చాలా సంతోషపడతారు. ఒకరోజు కళావతి విష్ణు శర్మ వద్దకు వచ్చి, ఏమండి, నాకు ఆడపిల్ల పుడుతుందో మగపిల్లాడు పుడతాడో కొంచెం చెప్పండి అని అంటుంది. ఎవరైతే ఏముంది, ఎవరు పుట్టినా ఆ భగవంతుడు ఇచ్చిన వరప్రసాదమని సంతోషపడాలి అని అంటాడు విష్ణు శర్మ. ఎవరు పుట్టినా నాకు సంతోషమేలేండి, కేవలం పుట్టబోయేది ఎవరో ముందే తెలుసుకోవాలన్న కుతూహలంతో అడుగుతున్నాను, చెప్పండి అని మళ్ళీ అడుగుతుంది కళావతి. పుట్టబోయేది ఆడబిడ్డో మగబిడ్డో నాకు మాత్రం ముందే ఎలా తెలుస్తుంది అని విసుగ్గా అంటాడు విష్ణు శర్మ. ఆ మాటలకు నిర్ఘాంతపోయిన కళావతి, అదేంటండి అలా మాట్లాడతారు, పుట్టబోయేది ఎవరో మీరు సరిగ్గా చెబుతారని జనాలంతా మీ దగ్గరికి వస్తున్నారు కదా అని అంటుంది కళావతి. ఏదో పొట్టకూటి కోసం చెబుతున్నాను, నిజంగా ముందే ఎవరు పుడతారో నాకు మాత్రం ఎలా తెలుస్తుంది అని అంటాడు విష్ణు శర్మ. మీకు నిజంగా తెలియకపోతే వాళ్ళందరికీ అంత ఖచ్చితంగా ఎలా చెబుతున్నారు అని మళ్ళీ అనుమానంగా అడుగుతుంది కళావతి. సరే అయితే ఈరోజు ఆ రహస్యమేంటో నీకు చెబుతా విను. సాధారణంగా ఎవరు వచ్చి అడిగినా కూడా పుట్టేది అమ్మాయో అబ్బాయో ఎవరో ఒకరు కాబట్టి నాకు తోచింది ఒకటి చెబుతాను. సరిగ్గా వారికి చెప్పిన దానికి వ్యతిరేకంగా నా పుస్తకంలో రాసుకుంటాను. చాలా మటుకు నేను చెప్పినది సరి అవుతుంది. అప్పుడు వాళ్ళందరూ నేను చెప్పినట్టే జరిగిందని సంతోషపడి కానుకలు ఇస్తారు. కొన్నిసార్లు నేను చెప్పినట్టు జరగదు. అప్పుడు వారొచ్చి, అదేంటి స్వామి, మీరు చెప్పినట్టు జరగకుండా మగపిల్లాడు అని చెబితే ఆడపిల్ల పుట్టింది అని అడుగుతారు. అప్పుడు నేను నా పుస్తకం తీసుకువచ్చి చూపిస్తాను. పుస్తకంలో ఎలాగూ వారికి చెప్పిన దానికి వ్యతిరేకంగా రాసుకుంటా కాబట్టి మీరే పొరపాటు పడ్డారు, చూడండి నేను ఆడపిల్ల అనే రాశాను అని చూపిస్తాను. అది చూసిన వారు నేను సరిగ్గానే చెప్పానని నమ్ముతారు. అలా నడిపిస్తున్నాను కాబట్టి ఇప్పటి వరకు నేను చెప్పింది ఒక్కటి కూడా తప్పవలేదని జనం నమ్ముతున్నారు అని వివరిస్తాడు విష్ణు శర్మ. ఇదంతా విన్న కళావతి ముక్కున వేలేసుకుంటుంది.